నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఫ్యూచర్ ఏంటి? సలహాలు ఇవ్వండి ప్లీజ్. ఇప్పుడు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకులను కార్యకర్తలను అడుగుతున్నటువంటి ప్రశ్నట. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఏదైతే 2019 నుంచి 2024 వరకు ఒక వైభవంతో వెలిగినటువంటి ఫ్యాన్ పార్టీ ఒక్కసారిగా డమాల్ అని పడిపోయింది. ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో ప్రజలిచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో వారు బహుశా కల్లో కూడా ఊహించుండరు. వై నాట్ 175? ఇది వారి నినాదం. 175 స్థానాల్లో మేము విజయం సాధిస్తాం అని చాలా బహిరంగంగానే చెప్పినటువంటి సందర్భం. కుప్పం నియోజకవర్గం వెళ్ళి అక్కడ మాట్లాడినటువంటి సందర్భం కూడా మనకు తెలుసు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చాయి, ఏ రకమైనటువంటి రిజల్ట్ వచ్చిందో తెలుసు. 151 2019లో వస్తే మొన్న ఎన్నికల్లో కేవలం 11, అంటే డబుల్ డిజిట్కి పరిమితం కావాల్సి వచ్చింది. దీనికి ముఖ్య కారణం అధికార దాహంతో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించడం, సంక్షేమ పథకాలు అమలు విషయంలో నిర్లక్ష్యం వహించడం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ని విస్మరించడం. జగన్మోహన్ రెడ్డి ఆయన చుట్టూ ఉన్నటువంటి కోటరీ ఒకటి ఉంది. అటు ముగ్గురు ఇటు ముగ్గురు, మొత్తం 6 ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి కానీ, అయోధ్య రామిరెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, ఇలాంటి వాళ్ళంతా. ఇటువంటి సందర్భంలో ప్రస్తుతం ఆ పార్టీలో ఏం జరుగుతుంది, ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అని అంతర్మదనంలో ఉన్నారు. ఎక్కడ కూడా వారికి సమాధానం దొరకట్ల. అంటే సాధారణంగా ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తి నేను తప్పు చేశానని తెలుసుకున్నప్పుడు మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది, దోషారోపణ అంటూ ఉంటుంది, చేస్తుంది మనస్సాక్షి. ఇలాంటి సందర్భంలో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఆయన ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కానీ, ప్రతికూలమైనటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేయాలి, అంటే అధిగమించాలి. దానికి ఏం చేస్తే బాగుంటుంది, దానికి ఒక పక్కా ప్రణాళిక పెట్టుకోవాలి అని. దాదాపుగా 1 year అయింది కూటమి పాలన ప్రారంభమై. మరి ఈ ఏడాదిలో ప్రతిపక్ష హోదా లేదు, అయినప్పటికీ ప్రజాక్షేత్రంలో ఓడిపోయారు. ప్రజా తీర్పు వారు తప్పకుండా యాక్సెప్ట్ చేయాలి. కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు, ముఖ్యంగా అధినాయకుడు ఏం చేశారు? ఏ కార్యక్రమం పెట్టినా ఫెయిల్. ఫీజు పూర్ అన్నారు, రైతు పూర్ అన్నారు, ఆ బాట అన్నారు, ఈ బాట అన్నారు, తాజాగా ఒకటి చేశారు, అది ఫెయిల్. సో ఇటువంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా తాడేపల్లిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులతో సమావేశమయ్యారు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా 175 నియోజకవర్గాల నుంచి ఇందులో మాజీ మంత్రులు, రీజనల్ కోఆర్డినేటర్స్, పెద్ద పెద్ద నాయకులంతా. ఈ సమావేశంలో ఆయన అప్పీల్ చేసింది ఒకటే, ఏం చేద్దాం, ఫ్యూచర్ ఏంటి, మన పార్టీని ఏ విధంగా బతికించుకోవాలి. ఇప్పటికే క్యాడర్ సైలెంట్గా ఉంది. ఒక పక్కన మనం చేసినటువంటి తప్పులకు మనం జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి చూసాం. ఇప్పటికి కూడా రకరకాలుగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి, అంటే వారు చేసినటువంటి మిస్టేక్స్ వల్ల. తాజాగా పల్నాడు జిల్లాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అందరికీ తెలిసినటువంటి అంశమే. అందులో A2గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలి, పార్టీని నడిపించాలి. ఏ రకమైనటువంటి బాధ్యత కలిగి ఉండాలి. అందరూ కూడా సైలెంట్గానే ఉన్నారట. అక్కడ వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఎందుకనంటే ఇప్పటికే ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలంతా బయటకు వచ్చేసారు. ఆయనకు చాలా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు, ఉదాహరణకు నేను 2 పేర్లు చెప్తా, విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి. ఈ ఇద్దరు కూడా ఫ్యామిలీతో చాలా క్లోజ్ అసోసియేషన్ అనేది కలిగి ఉండేవారు, దగ్గర బంధువులు కూడా. ఇలాంటి సందర్భం వారే ఈ పార్టీలో మాకెందుకులే, మేము మాకు కష్టం అని చెప్పి ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పి వారు రాజకీయ మనుగడ వారు చూసుకుంటున్నారు. సో ఇటువంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి ఏదైతే సమావేశం ఉందో ఆ సమావేశంలో భిన్నమైనటువంటి స్వరాలు వినిపించాయట. మీరు చేస్తున్నది తప్పు, ఇప్పటికి కూడా కొంతమంది నాయకులను పక్కన పెట్టకపోతే పార్టీ పరిస్థితి ఇంకా అయోమయం, గందరగోళం. ఉన్నటువంటి వాటిని మనం ఎదుర్కోవాలి. ఎప్పుడు ఎవరు జైలుకి వెళ్తారో తెలియనటువంటి పరిస్థితి, ఎవరిపై ఎలాంటి కేసు నమోదవుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. కూటమి కూడా చాలా స్ట్రాంగ్గా తీసుకుంది. ఎందుకంటే ఇక రానున్న కాలంలో వైఎస్ఆర్సీపీ అనేది రాష్ట్రంలో కనిపించకూడదు, ఆ పార్టీ పేరు వినిపించకూడదు. ఈ రకమైనటువంటి విధానంతో వారు వెళ్తున్నారు. సో ఇలాంటి క్రమంలో
ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎవరెప్పుడు జైలుకు వెళ్తారో తెలియనటువంటి సిచ్యువేషన్లో పార్టీని బతికించుకోవాలి, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని ఒక రకమైనటువంటి మనోధైర్యాన్ని కలిగించాలి. ఏ రాజకీయ పార్టీలో అయినా సరే క్యాడరు కోరుకుంటుంది, నేను ఈ పరిస్థితుల్లో ఉండాలి, ఈ పొజిషన్లో ఉండాలి, అందుకే నా వ్యాపారాన్ని వదిలేసి, నా ఉద్యోగాన్ని వదిలేసి నేను రాజకీయాల్లోకి వచ్చాను, నాకు ఏంటి లాభం, నా రాజకీయ మనుగడ ఏంటి, పొలిటికల్ కెరీర్ ఏంటి అనేది ప్రతి ఒక్కరు భావిస్తారు. తప్పులేదు దాంట్లో. ఎందుకనంటే ఒక వ్యక్తి రాజకీయాల్లోకి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాడంటే అతని సౌలభ్యం కోసం ఖచ్చితంగా వస్తాడు. అతని వెసులుబాటు అనేది ఉంటుంది. మనం రాజకీయంగా కొంతమంది అయితే సంపాదించాలని కొంతమంది వస్తారు, మరికొందరు ప్రజాసేవ చేయాలని మరికొందరు వస్తారు. మరి ఇటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, గతంలో ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, ఎవరు కూడా మాట్లాడలేనటువంటి సిచ్యువేషన్ మనం గమనిస్తూనే ఉన్నాం. ఇలాంటి క్రమంలో ఇది చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. అధినాయకుడు తలపట్టుకునే పరిస్థితి. ఎందుకనంటే ఎవరు కూడా సపోర్ట్ చేయట్లా, ఎవరు కూడా కలిసి రావట్లా. మళ్ళీ అదే క్వార్టరీని పక్కన పెట్టుకున్నారు. దాని మీద తీవ్రమైనటువంటి అభ్యంతరం, అసంతృప్తి, నిరాశ, నిస్పృహ పార్టీ క్యాడర్లో. పనిచేసేటువంటి కార్యకర్తకు గుర్తింపు ఇవ్వాలి, జెండా మోసినటువంటి నాయకుడికి, కార్యకర్తకు, చిన్న స్థాయి లీడర్కి ప్రాధాన్యత ఇవ్వాలి. అది దక్కట్లేదు ఫ్యాన్ పార్టీలో అనేది తీవ్రమైనటువంటి ఒక నిరాశ ఉంది పార్టీ క్యాడర్లో. మరి దాన్ని అధిగమించాలి. మళ్ళీ వారికి అవకాశాలు ఇచ్చి మీరు పార్టీని చూడండి, పార్టీని లీడ్ చేయండి, నాయకులను కలుపుకొని వెళ్ళండి. ఆ నాయకుల వల్లే కదా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో దారుణమైనటువంటి పతన స్థాయికి దిగజారిపోయింది వైఎస్ఆర్సీపీ. కేవలం 11 సీట్లకి పరిమితమైంది. మరి ఇప్పటికైనా నాయకుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. దానికి సంబంధించి కొత్త కమిటీలను వేయాలి అనేది కూడా ఈ యొక్క తాడేపల్లి ప్యాలెస్లో జరిగినటువంటి చర్చట. తాజాగా మరి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆయన వాటిని ఆధారం చేసుకొని ఏ రకంగా ముందుకు వెళ్తారు, ఏ రకమైనటువంటి కార్యాచరణను రూపొందిస్తారు, ఆయనే ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియనటువంటి పరిస్థితి, అనేక కేసులు. సో ఇటువంటి క్రమంలో ఇదొక కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఒక చర్చ నడుస్తుంది రాజకీయ వర్గాల్లో కూడా. రానున్న కాలంలో వైఎస్ఆర్సీపీ కొంత స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు అయితే చాలా 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 తక్కువ. ఏమైనా ఒక రకమైనటువంటి చేంజ్ ఓవర్ అనేది ఉండాలి పార్టీలో. పార్టీలో కష్టపడినటువంటి నాయకుడికి గుర్తింపిస్తే ఆ వ్యక్తి భుజాన వేసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. పాత బ్యాచ్కి ఇస్తే ఇక అంతే సంగతులు అనేది కూడా వినిపిస్తుంది. చూడాలి ఎలాంటి సిచ్యువేషన్ అనేది ఎదురవుతుంది వైఎస్ఆర్సీపీలో అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మనం చూడాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.